హాయ్ అండి, పద్మజావారాలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు డయాబెటిస్ ఉన్నోళ్ళు పూర్ణాలు చేసుకుంటే స్వీట్ ఉంటుంది కదా. డయాబెటిక్ వాళ్ళ కోసం ఆయిల్ లేకుండా లోపల పూర్ణం బదులు పెసర్లు నానబెట్టుకున్నవి, సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ విడివిడిగా సన్నగా తరిగి ఆడబెట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. పునుగుల కోసం అన్నమాట. చూడండి ఎలా మంచిగా ఎగుతున్నాయి అన్నమాట. వేగినవి కూడా శుభ్రంగా నీట్గా. తర్వాతకి ఇప్పుడు సగ్గుబియ్యం వేసాం కదా. ఇప్పుడు క్యారెట్ కలర్ఫుల్గా ఉంది చూడండి. క్యారెట్ రెడ్గా సూపర్గా ఉంది. లైట్గా వేగితే సరిపోద్ది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు కూడా సన్నగా తరిగా అన్నమాట. ఇట్లా ఇవన్నీ మంచిగా ఫ్రైలాగా అయిపోతుంది. అయ్యాక కలుపుకోవాలి. దీనిలో కొంచెం అల్లం కూడా వేసాను అన్నమాట. నేను లైట్గా చాపింగ్ చేసుకుంటానికి. లైట్గా వేగితే చాలండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా వేయించా కదా, కొంచెం ఆయిల్ వేసి అన్నీ వేసేసి సగ్గుబియ్యం అన్నీ ఉల్లిపాయలన్నీ లైట్గా వేయించానమాట. పెసర్లు నానబెట్టుకున్న ఉన్నాయి కదా, గుగ్గిళ్ళు లాంటివి, అవి కూడా బాయిల్ చేసుకున్నా. ఇప్పుడు బాండీలో పిండి కూడా, దోసల పిండి కూడా, హాట్ పూర్ణాలు అది ఉడకబెట్టింది పెసరపిండి అవన్నీ, ఉల్లిపాయ అవన్నీ ఇంట్లో కలుపుకున్నాను అనమాట. కలుపుకొని చిన్న చిన్న బౌల్ చేసుకొని ఇప్పుడు దీనిలో ముంచుకోవాలన్నమాట. దోసల పిండి ఉందిగా, దానిలో ముంచుకొని మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. హాట్ పూర్ణాలు స్వీటు ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. హాట్ పూర్ణాలు చక్కగా ఎంత బాగుంది చూడండి. ఎవరిలా చేసి ఉండరు. మా పద్మజావారంలోనే ఇలాంటి వెరైటీ వంటలన్నీ చేస్తా నేను. బాగా ఎక్కువగా ఆలోచించుతాను అన్నమాట. వెరైటీస్ ఏం చేయాలి, హెల్త్ ప్రాసెస్. చాలా బాగుంది చూడండి. మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే. భలే ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. మా పద్మజావరల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కదండి, వీటిని ఇలా తిప్పేసుకోవాలి.
ఇవన్నీ ఇలా తిప్పేసుకున్నాక ఎంత బాగుంది చూడండి, పూర్ణాలలాగా ఎర్ర కాలని. ఇప్పుడు హాట్ పూర్ణాలన్నమాట. మీరు ఇలా చేసుకొని ఎవరైనా డయాబెటీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా పెడితే వాళ్ళు ఇష్టపడతారనమాట. చూడండి ఎలా బాగున్నాయో, మంచిగా ఎర్రగా కాలినాయి అనమాట. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వాటితో కూడా తినొచ్చు అనమాట.